మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ సిటీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే అనుకున్న స్థాయిలో సాగడం లేదు. జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు 27.74% సమగ్ర సర్వే పూర్తి చేశారు అధికారులు. సుమారు 6,94,281 ఇండ్లలోని కుటుంబాల డేటాను సేకరించారు. అటు పూర్తి చేసిన సర్వే ఫామ్స్ ను స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరుస్తున్నారు. అటు సిటీలో కులగణన సర్వే ఉన్నతాధికారులు అనుకున్నంత స్పీడ్ గా సాగడం లేదని అంచనాలున్నాయి. పలు కాలనీలలో సర్వే కోసం ఎన్యూమరేటర్లకు అపార్ట్మెంట్ వాసులు పర్మిషన్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల ఫ్యామిలీ డేటా వివరాలు పూర్తిగా ఇవ్వకపోవడంతో ఎక్కువ టైం పడుతుందన్నారు ఎన్యూమరేటర్స్. స్కూల్ టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు ఉదయం డ్యూటీ తర్వాత మధ్యాహ్నం నుంచి సర్వే మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల ఎన్యూమరేటర్లు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియక జనం వేచి చూస్తున్నారన్న అంచనాలు ఉన్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో సర్వేకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, సిటీలో సర్వే ఎలా కొనసాగుతుంది? జ్యోతి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నతాధికారులు అనుకున్నంత స్పీడప్గా ఈ సమగ్ర కుటుంబ సర్వే అయితే సాగట్లేదు. వీళ్ళు అనుకున్న దానికంటే చాలా వరకు స్లోగా సాగుతుంది. సో ఇప్పటి వరకు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 లక్షలకు పైగా ఇండ్లు ఉన్నాయి. అటు కంటోన్మెంట్ బోర్డు కూడా కలుపుకొని 28 లక్షలకు పైగా ఇండ్లు సర్వే చేయాల్సి ఉన్నాయని అధికారులు భావించారు. దానిలో ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 8 డేస్, ఈరోజు 8th డే ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం. సో ఇప్పటి వరకు కేవలం 7 లక్షల వరకు ఇండ్లు మాత్రమే సర్వే కంప్లీట్ అయ్యాయి. దట్ కూడా ఆల్మోస్ట్ 28% సర్వే మాత్రమే కంప్లీట్ అయిపోయింది. సో అధికారులు ఏమనుకున్నారంటే మొదట సర్వే ప్రారంభించినప్పుడు మొదటి 3 రోజులు వచ్చేసి అటు ఇంటింటికి తిరిగి స్టిక్కరింగ్ వేయడం, ఆ తర్వాత నెక్స్ట్ 9th నుండి వితిన్ 10 డేస్లో పూర్తిగా అంతా ఇంటింటికి సర్వే కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈ డేటా అంతా కూడా ఆన్లైన్లో ఎంటర్ చేస్తామని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు 8 డేస్ అయింది, కానీ ఇప్పటికీ 28% సర్వే మాత్రమే పూర్తయింది. సో దీనిలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. సో ముఖ్యంగా దీనిలో చూసుకున్నట్లయితే ఎన్యూమరేటర్లు ఎవరైతే ఇంటింటికి సర్వేకి వెళ్తున్నారో దానికి కొంతవరకు పబ్లిక్ సహకరించట్లేదు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కు సరైన సమాధానం చెప్పట్లేదు అంటూ కూడా ఇటు ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. సో దీంతో ఒక్కొక్క ఇంటి దగ్గర 45 నిమిషాల నుంచి గంట వరకు టైం పడుతుంది. కొందరైతే మొహం మీదే వద్దని చెప్పేస్తున్నారు. ఇక ఇదే కాకుండా పలు కాలనీలు, అలాగే గేటెడ్ కమ్యూనిటీస్, విల్లా కమ్యూనిటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డులు డైరెక్ట్గా వీళ్ళని అడ్డుకుంటున్నారు. సో వీళ్ళు లోపలికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు లోపలికి వెళ్ళనించట్లేదు. ఇది కాకుండా కొంతమంది సర్వేకు ఇష్టపడని వాళ్ళు, అంటే విల్లా కమ్యూనిటీలు కానీ గేటెడ్ కమ్యూనిటీలు కానీ అసోసియేషన్లుగా ఉంటారు. సో అసోసియేషన్లు వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్కి చెప్తున్నారు, సర్వే కోసం ఎన్యూమరేటర్లు వస్తే వాళ్ళు లోపలికి పంపించొద్దంటూ వీళ్ళే చెప్తున్నారు. సో దీంతో వాళ్ళని లోపలికి పంపించకపోవడంతో ఈ అసోసియేషన్ మెంబర్స్కు సంబంధించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా లోపల గేటెడ్ కమ్యూనిటీలో 100 నుంచి 200, 300 ఇండ్లు కూడా ఉంటాయి. సో వాళ్ళు మిగతా వాళ్ళు సర్వే వివరాలు ఇద్దామనుకున్నా కూడా వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఫ్లాట్కి ఈ ఎన్యూమరేటర్లు రాకపోవడంతో ఆ సర్వే ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. దీంతో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లకు ఇవ్వలేకపోతున్నారు. ఇక ఇదే కాకుండా చాలా వరకు ఎన్యూమరేటర్లు కూడా యాక్టివ్గా ఉండట్లేదని ఇప్పటి వరకు అధికారులు గుర్తించారు. సో ఎన్యూమరేటర్లు వాళ్ళకి ఒక్కొక్కరికి 150 నుంచి 175 వరకు ఇళ్ళని కేటాయించారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు 21st వరకు ఇంటింటికి తిరిగి పూర్తి సర్వే పూర్తి చేయాలంటూ వాళ్ళకి చెప్పడంతో ఇంకా టైం ఉంది కదా, మాకు ఇచ్చిన టైంలో మాకు ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేస్తాం, అప్పటి వరకు మెల్లగా చేసుకుందాంలే అంటూ కూడా చాలామంది ఎన్యూమరేటర్లు ఉంటున్నారు. దీంతో పాటు ఎన్యూమరేటర్లు కొంతమంది డుమ్మాలు కొడుతున్నారు. సో సండే వచ్చినప్పుడు, లాస్ట్ సండే రోజు, యాక్చువల్గా సండే రోజు హాలిడేస్ రోజే ఎక్కువగా ఇంటి దగ్గర పబ్లిక్ ఉంటారు. సో ఆ సండే కానీ హాలిడే టైంలో వెళ్తేనే ఎక్కువగా పబ్లిక్ ఉంటారు, వాళ్ళ దగ్గర తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు సర్వే. కానీ లాస్ట్ సండే చాలా వరకు ఎన్యూమరేటర్లు డుమ్మా కొట్టారు. అలాగే నిన్న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి హాలిడే వచ్చింది. సో హాలిడే టైంలో కూడా చాలామంది, మాకు కొంతమంది నోములు ఉన్నాయని ఎన్యూమరేటర్లు వెళ్ళడం, ఎస్పెషల్లీ మహిళా ఎన్యూమరేటర్లు అయితే నిన్న చాలా వరకు 35% ఆఫ్ ద మహిళా ఎన్యూమరేటర్లు నిన్న డొమ్మా కొట్టారంటూ కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. సో దానివల్ల ఈ హాలిడే రోజే ఎక్కువగా పబ్లిక్ ఇంటి దగ్గర ఉంటారు, ఆ రోజే వెళ్ళి సేకరించాల్సింది పోయి ఆ రోజే వీలే డుమ్మా కొట్టడంతో డైలీ జరుగుతున్న సర్వే కంటే నిన్న చాలా తక్కువగా నమోదైంది. ఇక దీంతో పాటు కొన్ని చోట్ల ఈ సర్వే ఫామ్స్, ఈ మేడ్చల్ జిల్లాలో మనం చూసాం, మొన్న సాయంత్రం ఎంటీ సర్వే ఫామ్స్ రోడ్డు పైన పడే ఉన్నాయి. సో ఈ సర్వే ఫామ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనేది కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ దానిపైన ఆరా తీస్తున్నాడు. సో ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా దాని మీద ఇటు దీనిపైన గురించి కూడా తెలుసుకుంటున్నారు. ఇక ఇదే కాకుండా కొంతమంది ఎన్యూమరేటర్లు ముందుగా
తప్పులు పోతాయేమో అని ముందుగా పెన్సిల్ తోటి డీటెయిల్స్ తీసుకుంటున్నారు పబ్లిక్ దగ్గర. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే మీరు పెన్సిల్ తోటి డీటెయిల్ తీసుకుంటున్నారు, ఇప్పుడు ఆ తర్వాత దాన్ని రబ్ చేసి మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు రాంగ్గా పెన్నుతోటి ఎంటర్ చేసుకుంటారేమో, మాతోటి అయితే పెన్నుతోటి సంతకం పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ తర్వాత వాటిని దిద్దేసి పెన్సిల్తో రాసినవి తర్వాత రాంగ్గా మాకు లేనిది ఉన్నట్లు కూడా మీరు ఎంటర్ చేస్తున్నారేమో అని కూడా పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పటికే ఉన్నతాధికారులకు క్లియర్గా స్పష్టం చేశారు. సో ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఎన్యూమరేటర్లు ఎవరైనా తప్పకుండా పెన్నుతోటే పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళకి క్లారిటీ ఇచ్చారు. ఇది కాకుండా అధికారులు ఇంకొకటి గుర్తించారు, కొంతమంది ఎన్యూమరేటర్లు ఆన్ ఫీల్డ్ డ్యూటీకి రాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఉంటే వీళ్ళకి వచ్చే 10,000లో సగం పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళతోటి సర్వే చేయిస్తున్నారు. సో దీనివల్ల కూడా డైరెక్ట్గా వెళ్ళాల్సిన ఎన్యూమరేటర్లు వెళ్ళకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. సో ఇట్లాంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధికారులు గుర్తించారు. ఒకవైపు ఎన్యూమరేటర్లను తప్పకుండా వాళ్ళందరి అటెండెన్స్ తీసుకుంటున్నారు, ఆన్ ఫీల్డ్ వాళ్ళే ఉండాలని చెప్తున్నారు. మరోవైపు నోడల్ ఆఫీసర్లు మానిటరింగ్ ఆఫీసర్లు కూడా ఆన్ ఫీల్డ్ తిరిగి సర్వే ఎలా జరుగుతుంది ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే తీసుకుంటున్నారు. సో మొత్తానికి గ్రేటర్లో స్లోగా జరుగుతున్న ఈ సర్వేని స్పీడప్ చేయాలంటూ కూడా అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఉన్న సూపర్వైజర్లు ఎన్యూమరేటర్లకు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. జ్యోతి.